హాయ్ అండి, నేను మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనది న్యూ ఛానల్ అయితే ఇల్లంతా ఆనందం అనే యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసాం కాబట్టి ఫస్ట్ వీడియో మనకి ఫుడ్ కలర్తో ఎన్ని రకాల కలర్స్ అనేది ఇంద్రధనుస్ కలర్ కావచ్చు, ఏమైనా కావచ్చండి. అవి ఎలా రెడీ చేసుకోవచ్చో మన 30 రూపీస్లోనే కలర్స్ ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే కనుక మన వీడియో మొత్తం చూడొచ్చండి. ఎక్కడ మిస్ అయినా కూడా మనకి కలర్స్ అనేది మిస్ అయిపోతాయి. ఎలా కలుపుతున్నాము ఏమిటనేది ఇవాళ ఫస్ట్ వీడియో వచ్చేసి మనది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే కనుక వరిపిండి, అంటే వరిపిండి రవ్వ కూడా కలిసేటట్టు ఉంది. చూసారు కదా, కొంచెం బరగ్గా ఉంది. దీంట్లోనే మనం కలర్స్ ఇప్పుడైతే సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కాబట్టి మనం ఫుడ్ కలర్ అండి. ఇదిగో చూసారా, ఫుడ్ కలరు. ఈ ఫుడ్ కలర్ అనేది మనకి 10 రూపీస్ పడుతుంది ఒక్కటి. ఇంత వేస్తే చాలండి, అంటే పావు టీ స్పూన్ వేసారంటే చిన్న స్పూన్తో సరిపోతుంది. ఎల్లో ఫుడ్ కలర్ అది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుని కొంచెంగా 1 టీ స్పూన్ అలా వేసేసుకుని మనం కలిపేసుకుందాం. చూసారా, ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఎల్లో కలర్ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. చూసారా ఎంత బాగుందో, ఎల్లో ఎంత బాగా కనిపిస్తుందో. ఎల్లో కలర్ మన ముగ్గుల్లో మెయిన్ గ్రీను, ఎల్లో, బ్లూ చాలా బాగుంటుందండి. మెయిన్ ముగ్గుకి లుక్ అనేది దీనివల్ల వస్తుంది. చూసారు కదా, ఈ ఎల్లో అనేది వచ్చింది కదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఎల్లో కలర్ ఈజీగా కలిపే కలర్ మనం ఇద్దరండి బాగా కలిపేటట్టు ఉండాలి. పావు టీ స్పూన్ అంటే ఈ స్పూన్ చూసారా ఎంత చిన్నగా ఉందో. దీంతో 2 చిటికలు వేసుకుంటే చాలు మనకు ఆ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇది పక్కన ఆరబెట్టేసుకుందామండి. లోపు ముగ్గు వేయాలి కదా, ఆరిపోతుంది. 1 బై 1 మనకి ఇక్కడ వేసేసి మనం ఆరబెట్టేసుకుందాం. కొంచెం ఆరబెట్టేసుకున్నారంటే కనుక కొంచెం ఆరుతూ ఉంటుంది. మరొకటి మనం సిద్ధం చేసేసుకోవచ్చండి. వేరే ఏం కలర్ కలపాలనుకుంటున్నామో చూడండి. రైస్ అయితే ముందు రోజే కొంచెం కడిగేసి ఆరబెట్టుకుని ఇలా బరగ్గా మొరుంగా, చూసారా పిండి ఎలా ఉందో చూసారా, కొంచెం బరగ్గా పిండిగా అలా మిక్సెడ్గా మనం మిక్సీ ఆడేసుకున్నామంటే సరిపోతుందండి. మిక్సీ కొట్టేసుకుంటే దాంట్లో మనం ఇప్పుడు ఏ కలర్ వేస్తాననేది చూపించబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్ ఫుడ్ కలర్ సేమ్ అండి. 10 రూపీస్ బాటిల్. ఇది పెద్దగా ఎక్కువేమీ కాదు. ప్రైజ్ అయితే మాత్రం చూసారా 2 చిటుకులు వేస్తే చాలండి. మనకి కొంచెం వాటర్ వేసుకున్నారంటే కలర్ బాగా వస్తుంది. ఈ వాటర్లో బాగా ఈ పిండిలో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకున్నారంటే మనకి రెడ్ కలర్లో వస్తుందండి. అంటే మన కుంకుమ కలర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ కలర్ అనేది వస్తుంది. చూసారా, ఇలా బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఉండలు లేకుండా నీట్గా వస్తుందండి. రెడ్ రావచ్చు, లేదంటే మీరు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే మీరు కొంచెం రెడ్ వస్తుంది, లేదా కొంచెం లైట్ కలర్ వస్తుందండి. మీకు ఎలా కావాలో మీరు కలర్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ అనేది బాగా మిక్స్ చేసుకోకపోతే అక్కడక్కడ ఉండలు ఉండిపోతాయండి. మనం కొంచెం నీళ్లు వేసి కలుపుతున్నాం కాబట్టి మనం వరిపిండితో చేసేవి చాలా శ్రేష్టమండి. ఎందుకు అంటారా, మనం ఈ ముగ్గు వేస్తాము బయట, ఈ చీమలు తింటాయి, అవన్నీ తింటాయి కాబట్టి మంచిదండి. మనం రాళ్ళ ముగ్గు కూడా వేయచ్చు. సో దానివల్ల మనకి షైనింగ్ అనేది చాలా వస్తుంది. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే కనుక మనం రైస్తో చేసిందే, మనం బియ్యం పిండితో చేసిందే వీడియో పెట్టాలని అనుకుంటున్నాను కాబట్టి నేనైతే ఈ వీడియోని చేస్తున్నానండి. చూడండి, ఇలాగ ఆరెంజ్ రెడ్ అనేది మనకి రెడీ అయిపోయింది. మనం పేపర్ వేసుకుని ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి. పేపర్లోనో లేదంటే ఎలా అయినా కానీ మనం ఆరబెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, ఆరెంజ్ రెడ్ అనేది ఈ కలర్ వచ్చింది మనకైతే. ఈ కలర్ అనేది వచ్చేస్తుంది కదా. ఇక్కడ వేసేస్తున్నాను చూడండి.
ఇలా కొంచెం ఆరబెట్టుకుంటే మనం ముగ్గు వేసే టయానికి ఆరిపోతుంది. ఏమీ ఎండుంటే పెట్టుకోవచ్చండి, లేదంటే నీళ్ళ కూడా ఆరిపోతుంది. కొంచెం వాటరే కాబట్టి గాలికి కింద పేపర్ వేసాం కాబట్టి లాగేసుకుంటుంది. ఇట్లా ఆరబెట్టేసుకున్నారంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదండి మనం నీరు మందుతో చేసే కలర్ మాత్రం ఇది. చూసారు కదా, ఈ కలరు మనం నీరు మందు వేసి చేస్తున్నాము. ఇంకోండి ఈ కలర్తో కూడా మనకు కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇలా మీకు లెక్కగా చూపించాలంటే ఒక్క నిమిషము, ఇలా లెక్కగా కావాలంటే ఇక్కడ చూడండి, ఇలా 2 చిన్న స్పూన్తో ఒక 2 సగం స్పూన్లు వేసాను నేను. చూడండి, గ్రీన్ కదా, నీరు మందుతో కలిపేస్తున్నాము. కలర్స్ అనేది బాగా వస్తుంది కలరు. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఎక్కడ మిస్ చేశారంటే కనుక మనకి కలర్ కాంబినేషన్ అనేది ఎగ్జాక్ట్గా మనకి తెలీదు. సో నీరు మందు అయితే చూస్తారు కదా ఎంత వేసానో, మనకి ఎంత వేసాను అనేది చూడండి ఫ్రెండ్స్. ఇలాగా కలర్ కాంబినేషన్ అనేది మనం నీరు మందు వేసుకోవడం వల్ల ఈ కలర్ అనేది వస్తుంది. చూడండి, చూసారా, కలర్ నీరు మందు వేయడం వల్ల ఈ కలర్ వస్తుంది. మనం ఇది కూడా కొంచెం ఆరబెట్టేసుకుందామండి. చూడండి, ఈ కలర్ వచ్చింది. మనకు వీడియోస్లో అయితే ఎట్లా వస్తుందో కలర్ అనేది తెలీదు. నేనైతే నీరు మందు వేసి కలిపానండి. ఇది కూడా మనం ఆరబెట్టేసుకుందాం. ఇక్కడ మనకి రైస్ కాబట్టి, రైస్ రవ్వతో చేస్తున్నాం కాబట్టి కొంచెం తెల్లగా కనిపిస్తుందండి. అదే మనం వేరే వాటితో దేంతో చేసుకున్నా అలాగా అంటే ఇదిగోండి. నెక్స్ట్ మనం కలుపుకునేది కొంచెం లైట్ గ్రీన్గా కలుపుకుందాము. లైట్ గ్రీన్ కలుపుకుందామండి. దీనికి కూడా మీకు నేను ఒక్క నిమిషం లైట్ గ్రీన్కి ఒకటి చాలు, సరిపోతుందండి. మనం లైట్ గ్రీన్కి కొంచెం ఎక్స్ట్రా వేసినా కూడా అది డార్క్ వచ్చేస్తుందండి. చూసారా ఎలా ఉందో లైట్ గ్రీను, చూసారు కదా. ఈ కలర్ రావాలంటే కనుక ఇంత సరిపోతుంది మనకి. సో మనకి ఇంత చాలు కాబట్టి డార్క్గా వేసుకోవద్దు, ఆ చిటికెడే వేసుకున్నదే సరిపోతుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా ఇలా మన ఇంట్లో మనం తయారు చేసుకున్న ఈ కలర్స్ అన్నీ మనం ఇంట్లో వేసామంటే ఎంత బాగుంటుంది చెప్పండి. కలర్లు అద్దరిపోయేలా ఉన్నాయండి. కలర్స్ అయితే మాత్రం అన్ని కలర్లు ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారా, మనకి లైట్ గ్రీన్ అనేది ఈ కలర్ వచ్చింది కదా. లైట్ గ్రీన్ చాలా బాగుంటుందండి. మన కలర్ కాంబినేషన్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా లైట్ గ్రీను, డార్క్ గ్రీను వేసుకున్నామంటే పర్పల్ ఇవన్నీ మ్యాచెట్గా బాగుంటాయి. సో అన్ని కలర్స్ కూడా నేనైతే కలిపి చూపిస్తాను. మనకైతే రెడీ అయిపోయిందండి. ఇది కూడా కొంచెం ఆరబెట్టుకుంటే కలర్స్ అనేది మనం ఒక్కొక్కటి కలిపేటప్పటికే కొంచెం ఆరుతాయండి. అంటే ఇది రైస్ కాబట్టి మనం నీళ్ళలో ఆరబెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం లైట్ కలర్స్ వచ్చేస్తాయి. చూసారా, ఇప్పుడైతే నేను వాడేది డార్క్ గ్రీన్ కోసం. ఈ డార్క్ గ్రీన్ కోసం కొంచెం ఎక్స్ట్రానే పడుతుందండి. చూడండి, నేను ఇందాక ఎంత తీసుకున్నానో మీకు తెలుసు, ఇంతే తీసుకున్నాను. లైట్ గ్రీన్కి, డార్క్ గ్రీన్కి మీరు డబల్ తీసుకోవాలి. ఇంత తీసుకుంటే సరిపోతుంది. మీకు వాటర్ వేసుకున్నారంటే కలర్ అనేది బాగా వచ్చేస్తుంది. చూసారా ఎలా ఉందో. ఈ డార్క్ గ్రీన్ కోసం మనం కొంచెం నీరు మందు అనేది తీసుకుందామండి. అంటే ఇంత సరిపోతుంది. వాటర్ యాడ్ చేశాను. మీ ప్యూర్ అయితే కనుక ఒక్క చుక్క చాలండి. ఇది డార్క్ గ్రీన్ రావడానికి, కలర్ అనేది
బాగుంటుంది. డార్క్గా వస్తుందండి, అది లైట్ గ్రీన్ కదా, ఇది డార్క్గా రావడానికి బాగుంటుంది. మీరు డార్క్ కలర్ కోసం ఇలాగా కొంచెం నీరు ముందు ఇలాగా గ్రీన్ కలర్ వేసారంటే కనుక రెండు కలిపి ఒక్క దాంట్లో వేసేసుకోండి. మీకు అలా తెలియకపోతే అప్పుడు కలర్ అనేది ఈ డార్క్ అనేది వస్తుందండి. ఈ కలర్ రావాలంటే కొంచెం డార్క్ ఉంది కదా, ఇలాగే రావాలనుకునే వాళ్ళు కొంచెం నీరు మందు కలిపేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం డార్క్ అండి. చూసారు కదండి, ఇలా వేసేసుకుని మనం దీన్ని కూడా కొంచెం ఆరబెట్టేసుకున్నామంటే బాగుంటుంది. ఈ చేత్తో ఏం చేసినా అంతేనండి బాబు, కలర్ మాత్రం. చూడండి, ఇక్కడ నేను వేరే మెరూన్ కలర్ కోసం ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ అనేది తీసుకున్నాను. అవి కొంచెం వేసేసి మనకి నీరు మందు అనేది మనం అది ఎంతైతే తీసుకున్నామో అంతే, లేదంటే ఇలాగ చుక్కలు సరిపోతుందండి. ఈ రెండు కాంబినేషన్ చూసారా, మెరూన్ కలర్ వచ్చింది కదా, మనం ఏ కలర్ వేస్తే ఏ కలర్ వచ్చిందో చూడండి. ఇంకొంచెం చూసారా మీరు కలర్ అనేది ఎలా వచ్చిందో, మెరూన్ ఈ కలర్ వస్తుందన్నమాట, కలర్ కాంబినేషన్ అనేది. ఈ కలర్కి మనం ఇది వేసేసుకొని కలిపేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకున్నారంటే మనకి ఎగ్జాక్ట్లీగా పట్టేస్తుంది దీనికి. చూసారు కదండి, ఇలా మెరూన్ కలర్ ఎలా వస్తుందో, అంటే ముక్కుపొడు రంగు. ఈ కలర్ ఏనండి, ఇలా కలిపేసుకుంటే మీకు చాలా ఈజీగా చూసారు కదండి, ఇలా బాగా మొత్తం అంతా కూడా కలిసేటట్టు బాగా ఇలా అన్నారంటే కనుక మనకి మొత్తం అంతా పట్టాలి. కిందకున్న ప్లేట్ కాడ నుంచి ఉండ్లన్నీ బాగా కలుపుకోవాలండి. మీకు లెంతీ అవుతుందని కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను. ఈ నీరు మందు అక్కడక్కడ కనిపిస్తుంది, ఏమవుదండి, కొంచెం నీరు మందు వేసాం కాబట్టి మనకు అక్కడక్కడ నీలం రంగులో కనిపిస్తుంది కదా, ఏమవుదండి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా, మెరూన్ కలరు అంటే ఇటుక పొడి రంగు అండి, ఫుల్ మెరూన్ కూడా కాదు. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్. ఈ కలర్ కూడా వేసేస్తానండి, కొంచెం ఆరుతుంది. మనం అయితే ముగ్గు వేయాలి కదా ఈరోజు, సో కలిపి ముగ్గు వేయాలనుకున్నాను కాబట్టి నేను ఇలా అయితే చేస్తున్నానండి. చూడండి, ఇది ఆరబెట్టుకుంటే ఈ లోపే మనకి ఆరిపోతాయి. ఇలాగా కొంచెం నీళ్ళు వేసుకున్నాం కదా, ఒక్క స్పూన్ నీళ్ళు వేసుకుంటే చాలండి, మనకి సరిపోతుంది. ఇది కొంచెం లైట్ నాస్ కలర్ ఉంటుంది కదండి మనకి, ఆ కలర్ కోసం కొంచెం ఎల్లో ఫుడ్ కలరు, తర్వాత కొంచెం గ్రీన్ కలరు, కొంచెం నీరు మందు, సేమ్ అండి. ఈ కలర్లు వేసేసి మనం కలిపేసుకోవడమే. ఇలా 3 కలిపాం కాబట్టి వాటర్లో అనేది కలిపాం. మామూలుగా కూడా మీరు నీళ్ళు వేసి కలుపుకున్నారంటే కనుక బాగా కలుస్తుందండి. చూసారా, ఇదిగో మీకు కలిపేటప్పుడే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇలాగ డార్క్ నాస్ కలర్ వస్తుందండి. అంటే మనం ఇప్పుడు ఎక్కడైనా చెరువు దగ్గర కట్ట వెళ్ళామనుకోండి, ఎక్కువ వర్షాలు వచ్చినాయి అనుకో, నాసు పెట్టినట్టు అనిపిస్తుంది కదా మీకు. చూడండి, ఇదిగో అట్లా అనిపిస్తుంది. కొంచెం నీళ్ళు వేసేసి ఇది కడిగేసి వేసేస్తామంటే మనకి సరిపోతుందండి. రావడం కోసం మనం నీరు మందు
నీరుమంది కలర్ ఇవన్నీ వేసాం కాబట్టి ఈ కలర్ అనేది మనకి బాగా వచ్చింది చూడండి. కానీ అక్కడక్కడ రవ్వ అనేది కనిపిస్తుంది, సహజంగా అన్నిటిలో కూడా కనిపిస్తుందండి. చూసారా ఏ గ్రీన్ కలర్ ఉందో. మొత్తం వెంటనే అన్నం తిన్నారంటే పొట్టలోకి కూడా వెళ్ళిపోతుంది. చూస్తారు కదా, బాగా ఉండలు లేకుండా కొంచెం ఉండలు లేకుండా కలుపుకున్నట్లయితే కనుక మనకి ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుందండి. ఇంకో కొంచెం పడుతుంది, మనం వాటర్ వేసాం కాబట్టి. ఇది కొంచెం ఆరబెట్టేసుకున్నాక మనం ముగ్గు వేసేద్దామండి. కొంచెం అన్నీ కూడా ఆరబెట్టుకున్నట్లయితే తడిపోతుంది. నీళ్ళు వేసి కలిపాను కాబట్టి నేను. మనకి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎల్లో కలర్ మనం కలిపేసుకున్నామండి. 7 కలర్లు ఇంద్రధనుస్ కలర్ లాగా నేను కలిపెట్టేసాను. ఎల్లో, ఇక్కడ వచ్చేసరికి ఆరెంజు, ఇక్కడ పర్పల్ అంటే నీరుమంతో చేసిన కలరు, లైట్ గ్రీను, ఇక్కడ డార్క్ గ్రీను. చూసారా, అది దీనికి డిఫరెంట్ అనేది తెలుస్తుంది కదా. ఇక్కడ వచ్చేసరికి ఇటుక పొడి కలర్ తెలుసు కదండి మీకు, ఇటుక పొడి కలరు. ఇది వచ్చేసరికి నాచు కలర్, ఇప్పుడు లాస్ట్లో మనం చేసాం కదా నాచు కలరు. 7 కూడా ఇంద్రధనుస్ కలర్ అండి, అందుకోసమే 7 కలర్ చేశాను. నా దగ్గర ఇంకొకటి రెడ్ కలర్ అనేది లేదు కాబట్టి మీకు ఫుడ్ కలర్తో కాకుండా నీరుమంతో కాకుండా ఇంకోటి చూపిస్తానండి. యాక్చువల్లీ బీట్రూట్ ఉంటే మీరు చేసుకోవచ్చు, లేదంటే కనుక నేను పారాని తీసుకొచ్చాను, దాంతో కలిపి చూపిస్తానండి. మీ దగ్గర బీట్రూట్ ఉంటే కనుక రెడ్ కలర్ వస్తుంది. నా దగ్గర బీట్రూట్ లేదు కాబట్టి నేనైతే కనుక పారాని నా దగ్గర ఉన్నది ఎప్పటిదో, సో అది యూజ్ చేస్తున్నాను. మీరు ఎంత కాపాడుతుందో దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇలాగా ఇది రెడ్ కలర్ అండి, ఎక్కువనే వచ్చేస్తుంది, మీకు తెలుసు కదా. చూసారా కలరు, రెడ్ కలర్ అనేది మనకి ఇలా వస్తుంది. ఈ పారానితో రెడ్ కలర్ అనేది మనం ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తానండి నేను. చూసారా ఎంత బాగా వస్తుందో. కలర్ అంతా బాగా పట్టేటట్టు కలుపుకుంటేనే మనకి బాగా పడుతుందండి. కలర్ అనేది బాగా పడితే మనకి కలర్ తెలుస్తుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ ఇది అనేసి సేమ్ మనకి బీట్రూట్ అయితే ఎలా ఉంటుందో అదే కలర్లో వస్తుందండి. కొంచెం లైట్గా వస్తుంది అంతే తప్పితే నార్మల్గా ఇలాగా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. అన్ని కలర్లు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ నా చేతి అన్ని కలర్లు మిక్స్ అయిపోతున్నాయి. ఇలా బాగా కలిపి మనకి నొక్కు పెట్టే ఇలాగా కలిపామంటే కనుక కలర్స్ అనేది కాంబినేషన్ బాగా వస్తాయండి. మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను తడి చేయబెట్టుకుంటూ మధ్య మధ్యలో అలా కలిపేసుకుంటున్నాను. మీకైతే అర్థమైపోతుంది అనుకుంటున్నానండి. నేను కలర్ కాంబినేషన్ కోసం అయితే కనుక ఇదేనండి మనకి లాస్ట్. ఇది ప్లేట్లోనే చూపించేస్తున్నానండి. ఎందుకంటారా, ఇది ఇంకా అయిపోయింది కదా లాస్ట్ ఫైనల్ 8వ కలరు. 7 కలర్ ఇంద్రధనుసులు కాబట్టి 8వ కలరు ఇదేనండి మనకి. చూసారు కదా కలరు, ఇది చూసారా రెడ్ కలర్లో వచ్చింది. ఈ కలర్ని ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు బియ్యం పిండితో ట్రై చేసి చూపించాను, రవ్వలా కొంచెం పిండిలాగా. మీరు కావాలనుకుంటే దేంట్లోనే ట్రై చేయొచ్చండి. నేను ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయబోతున్నానండి. మీకు ఏం కావాలో కింద కామెంట్లో పెట్టారంటే ఏ కలర్ కాంబినేషన్ చేయాలి ఎట్లా అనేది మీరు కామెంట్లో పెట్టారంటే కనుక ఖచ్చితంగా నేను ఆ కామెంట్ రూపంగా వీడియోస్ అనేది ఖచ్చితంగా చేస్తానండి. ఇప్పుడే ఇదే స్టార్టింగ్ మన వీడియో అండి ఇది. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. కాడికి వెళ్ళిపోదాం. ముగ్గు ఎలా వేసుకోవాలనేది. ఎల్లో కలరు, ఇక్కడ ఆరెంజ్ కలరు,
ఇక్కడ పర్పల్ కలర్ ఫ్రెండ్స్, ఇది లైట్ గ్రీన్ కలరు, డార్క్ గ్రీన్ కలరు, ఇది మనం వచ్చేసి రెడ్ కలర్ అండి. దేంతో చేసాం అనేది మీకు చూసారు కదా, ఇప్పుడు పారాణితో చేసాము. ఇది వచ్చేసి మనకి నాచ్ కలరు, ఇది వచ్చేసి మెరూన్ కలరు. ఇవి నెక్స్ట్ ఇంకా మనం వీడియో వెళ్ళి చూసేద్దామండి. ముగ్గు ఎలాగా కాంబినేషన్ వేయాలనేది చూద్దాం, రండి వెళ్దాం. మనం ఆల్రెడీ డిజైన్ అయితే గీసేసుకున్నామండి. ఈ డిజైన్కి ఇప్పుడు ఏ కలర్ ఎక్కడ వేయాలనేది మనం చూసేద్దాం ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. డిజైన్ ఎక్కడెక్కడ ఎలా వేయాలి అనే దాని గురించి. ఇది చాపేసి కొంచెం వాటర్లో ముంచేసి గీసానండి, లేదంటే ఇక్కడ రావట్లేదు, అందుకోసమే. ఈ 4 కూడా ఒకే కలరు బ్లూ కలర్లో వేసుకోవాలండి. అంటే మనకి మీకు అన్నీ చూపించలేను కాబట్టి కొన్ని అయితే చూపించగలుగుతానండి. ఎందుకు అనుకుంటారా మీరు, అంత వీడియో ఫుల్గా చూపించాలన్న కష్టమే కాబట్టి ఇలా ఫస్ట్ అయితే ఈ పర్పల్ కలరు ఫిల్ చేసేసుకుని మనకి అంటే ఇలా ఫుల్గా వేసేసుకున్నామంటే కనుక ఈ పర్పల్లో మొత్తం లోన్ వేసేసుకోండి. ఇలా మీరు కావాలనుకుంటే ఇలాగా మొత్తం కూడా ఇలా ఫిల్ చేసేసుకోండి. చూడండి ఇలా కలర్లు అన్నీ కూడా పర్పల్ వేసేసుకున్నాం కాబట్టి మనం ఇంకోండి పర్పల్ అయితే అయిపోయింది. ఇది తెలుసు కదండి, రెడ్ మనం లాస్ట్లో కలుపుకున్నాం కదా, అదనేది ఇలా రేఖలకు వేసేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా మీరు ఇలా వేసేసుకున్నారంటే కలర్స్ ఇంతేనండి. అన్నీ కూడా మనం ఇలాగ అన్ని కలర్స్ అనేది వేసేసుకోవాలి. వేసాను కదా, సేమ్ అలాగే వేసుకోవాలి, అంతేనండి. ఇక్కడ ఎల్లో ఫుల్ చేద్దామండి. ఇక్కడ ఎల్లో వేసామంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, కలర్ కాంబినేషన్ చూసుకుని వేసుకోండి. మీకు అయితే ఒక్కొక్కటి చూపిస్తున్నాను. అంతా కావాలని అంతా మనం తీయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీకు ఇంకా చూపిస్తానండి, కానీ ఒక్కొక్కటి అయితే ఇలా ఫీల్ చేసుకోవాలని మాత్రమే చూపించగలుగుతున్నాను. మనకి సంక్రాంతి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ముగ్గులకి అన్నిటికి చాలా బాగుంటుంది మన సంక్రాంతి పండుగ. అన్నీ కూడా మనకి ఈ కలర్ అనేది మనం ఇక్కడ ఫుల్ ఏ గ్యాప్లో అయితే రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్కి ఫిల్ చేసేసుకుందామండి. ఈ కలర్ అనేది మొత్తం ఫిల్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇదంతా కూడా ఇలాగే ఫిల్ చేసేసుకోవాలండి. మనకి ఎంత అయితే ఉందో మోస్ట్లీ రౌండ్ అంతా కూడా మనకి ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇదే విధంగా మొత్తం కూడా మనకి చూడండి ఇవి చూడండి. ఈ కలర్ అనేది ఈ రెడ్ కలర్ అనేది మనం
సరే, ఈ ఆరెంజ్ అనేది ఇలా రౌండ్ వేసుకున్నాం కదా, ఎల్లో, పింక్, ఇలా రెడ్, పర్పల్ వేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం కలర్ అనేది చూద్దామండి. ఇలాగా కలర్ కాంబినేషన్ అనేది వేసుకోండి. మీరు బార్డర్ లైన్ వచ్చేసి తర్వాత వేసుకుంటే సరిపోతుంది, కవర్ అయిపోతుంది. చూడండి, ఇలాగన్నీ ఒకటి వదిలేసుకొని ఒకటి ఇలా వేసుకోండి. ఇది ఇప్పుడే కలిపాం కదా మనం, అన్నీ కూడా కొంచెం తడిగా అయితే ఉన్నాయండి. మీరు ముందుగానే చేసి పెట్టుకున్నారంటే మీకు చూపించడం కోసం నేనైతే ఇప్పుడే కలిపేసి ఇప్పుడే ముగ్గులు పెట్టి చూపిస్తున్నాను. సంక్రాంతి అయితే మనకి దగ్గరగా వచ్చేస్తుంది. ఇంకెప్పుడు చెప్పండి మనం. చూడండి కలర్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది కదా. బాగా బార్డర్ లైన్ మీరు ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. ఇలాగా ఒకటి వదిలేసి ఒకటి ఇలాగా ఇది గ్యాప్ వచ్చి ఇలా వదిలేసి వేసేసుకోండి రౌండ్గా. తర్వాత చూడండి, ఒకటికి మధ్యలో ఒకటి గ్యాప్ ఉంది కాబట్టి మీరు ఇలా వేసేసుకోండి. నెక్స్ట్ ఏమి వేయాలి అనేది చూపిస్తాను, చూసేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా నాచు కలర్ అనేది వేసుకోండి. ఇలా ఇందాక మనం 3 కలర్లు మిక్స్ చేస్తే నాసు వచ్చింది కదా, అదే ఈ ముగ్గుమట ఇది వేసేది ఇప్పుడు మనం ఫ్లవర్స్కి. చూడండి ఎంత బాగుందో కలర్ కూడా. చూసారా, ఇలాగా అంతా కూడా ఇలా వేసేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. సైడ్ బార్డర్లు వేసేసుకుని మధ్యలో ఇలా వేసేసుకున్నారంటే త్వరగా అయిపోతుందండి. ఇలాగా ఒకటి నాస్ కలరు, ఒకటి పింక్ కానీ రెడ్ కానీ మీ కాంబినేషన్ చూసి వేసుకోండి. ఇలాగా చూసారా, ఇక్కడ రెడ్, ఇలాగా గ్రీన్, ఇవన్నీ కాంబినేషన్ బాగున్నాయి కదా కలర్స్. లైన్ అనేది మొత్తం వేసేస్తాం కదండి. ఇక్కడ డిజైన్ కాడ నుంచి అంతా కూడా బార్డర్ లైన్ వైట్ అంటే అంతా వేసేస్తాం కాబట్టి బార్డర్ లైన్ అనేది మనం ముగ్గు తీసుకున్నాక ఇలా బార్డర్ లైన్ వచ్చేసి మనం ఈ గ్రీన్ వేద్దామండి. డార్క్ గ్రీన్ వేద్దాము, బాగుంటుంది. ఇలా సైడ్ని ఈ వైట్ కలర్ అనేది చూడండి, ఇలాగా ఈ కలర్ వేసారంటే కనుక బాగుంటుందండి. ఇలాగా అన్నీ కూడా ఇలాగే వేసేసుకుంటే సరిపోతుంది. 1 by 1 మనం గ్యాప్ ఇచ్చి వేసుకుందాం. ఇప్పుడు ఇక నెక్స్ట్ అండి ఇక్కడ వేద్దాం. చూసారా, ఇలాగా 1 by 1 మనం అనేది వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా కలర్ ఇలాగా గ్యాప్ అంతా ఫిల్ చేసేసుకున్నారంటే ఇలా మనకి కొంచెం లైట్ ఎల్లోలా ఉంది కదా, ఆరెంజ్ లాగా. ఇదైతే మనం ఈ కలర్ అన్నీ అయిపోయినాయి కదా. ఈ పర్పల్ కూడా వేసేసాం, గ్రీన్ పర్పల్ వేసాం. లుక్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి.
మనం ఫస్ట్ వేసే డిజైన్ తర్వాత రౌండ్ వేసాక లీవ్స్ వేసాక కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది కదా, లుక్ అనేది సూపర్గా ఉందండి. చూడండి చూడండి ఎంత బాగుందో. అంతేనండి, ఇవన్నీ కూడా ఇలాగే కలర్ అంతా వేసేసాం కాబట్టి మనం ఇప్పుడు ఇటుక పొడి రంగు కలరు అంటే ముక్కు పొడి రంగు కలరు వేసేద్దాం. మనం ఇలాగా బార్డర్ లైన్ వేసేసాక ఈ బార్డర్ లైన్ వేసేసాక ఇలా చుక్కలు అంటే కొంచెం కొంచెం వేసుకుంటూ అదే కలర్ చుట్టూ రౌండ్ గా కూడా అలా వస్తే కలర్ కూడా తర్వాత వైట్ బార్డర్ వేసాక చాలా బాగుంటుంది. ఇలాగా అన్నీ కూడా ఇలా వేసేసుకోండి. ఇంకా అయిపోయింది, ఇది ఒకటి వేసుకోవడానికి. అన్నిటిలో కూడా ఇలాగా మొత్తం అనేది ఇలా గీసుకోండి, చాలా బాగుంటుంది. ముగ్గు అనేది లుక్ అనేది బాగుంటుందండి. మధ్యలో ఇలా మనకి అందంగా ఉండడం కోసం ఇలా కొంచెం చూడండి, ముగ్గు అనేది లుక్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్. మొత్తం కలర్ అన్నీ వేసేసాను, వైట్ వాటర్ వేసేసాను. కలర్ ఎలా వేసాను ఏంటనేది కామెంట్ చేయండి. నేనైతే కలర్ కాంబినేషన్తో కలిపేసి మీకు కలిపి చూపించి ముగ్గు వేసి చూపించాను. మీరు షేర్ చేసి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు సంక్రాంతి నెల అయితే వచ్చేసింది. ముగ్గు చూసారంటే అద్దరిపోయేలా ఉందండి. చూడండి అన్ని కలర్స్ అన్ని ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇది మీకు తెలిసే ఉంటుంది, ఏదైనా కష్టపడకుండా ఏది రాదు. దీనికోసం మనం కష్టపడడం కన్నా ఇష్టంతో వేసిన ముగ్గులండి, చాలా బాగున్నాయి. చూసారా ఎంత బాగున్నాయో కలర్స్లన్నీ. మీకు ముందే ఫుడ్ కలర్తో కలిపానండి, ఏది మనకి ఇది లేదు. ఆ విధంగా నేను అంతే అందంగా అలంకరించుకోవడానికి ముగ్గు ఏ విధంగా కావాలో ఆ విధంగా కలుపుకోవచ్చండి. నేను నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చండి. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ఫస్ట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.